మంజుల బొప్పాయి కాయ వేసినామే 10 మంది కావాలి ఆడవాళ్ళు ఏరిగేదానికి. సరే కానీ కోటయ్య, కూలీలు పెరిగినాయి. నేను ముందుగానే చెప్తా ఉండా, కూలీలు ఎవరు రావడంలే. అదిమే బొప్పాయి చెట్లు చిన్నవిగానే ఒక్క రవ్వ ఎరిగితే చాలు బలపడతాయి. కాదు కోట మామ, మొన్న కూడా చెంగమామ అంటు చెట్టు వేసాడని 6 మందిని రమ్మన్నాడు ఏరగమని. ఒక్కొక్క మనిషికి 450 రూపాయలు లెక్కనిచ్చినాడు. సరేలే, మీ ఇష్ట ప్రకారం కూలీలు పెంచుకుంటా పోతా ఉంటే ఎట్టమే. సరే ఇచ్చాలే, ఇంకేం చేద్దాము. కాదు, కూలోళ్ళందరినీ నాకు తోడుకొని వచ్చేదానివి నువ్వే కాబట్టి నీకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకో, బాగా ఏరిగిపి చేనంతా. ఎవరే కోటయ్య, మా పిల్లలకి 4 కూలీలు ఇవ్వాలంటారు నువ్వు. కాదురా, మన మా చేనుకాడ 4 టేగు చెట్లు వేసి ఉంటే పక్కన 2 గుంతలు దువ్వి ఆ గుంతల్లో ఏరగండమే అని చెప్పి ముందుగానే ఆమెకి అడ్వాన్స్ ఇచ్చిపోతే గుంతల్లో అడుగులున్నదా ఒక్కొక్క రవ్వు పియ్య ఎంత ఏరగాల్సిందే, గుంత నిండా ఏరిగి రావాలి అని చెప్పొచ్చిన నీ పిల్లానికి నేను. ఓ మామా, మా పిల్లని తోడుకొని బాగుడుదా ఏరిగేదానికి? కాదురా, రోజు వచ్చి వాళ్ళు అమ్మిడితే వచ్చితే ఆమె ఏరిగేది నేర్చుకుంటుంది. ఆమెకి ఏరగం చేతకాక పక్కన గుంతల్లో పక్కన చెట్ల మీద పూల మీద కాయల మీద ఎరుగుతుందిరా. కాదు, ఒక 100 రూపాయలు తగ్గించుకొని ఈ పని నేర్చుకుంటుంది ఒక వారానికి. మొన్న కూడా మన రాము గారి భార్య సుకన్య నేను కూడా వచ్చామా సెలవులో ఏరిగేదానికని ఉంటే ఆమె తోడుకోమైనా ఒకరోజు ఆమెకి చేతకాక కాలువల్లో నీళ్లు బారే చోట ఆడంటే ఆడ కుప్పలుగా ఏరిగి పెట్టున్నదిరా.